హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీ జేకి సంబంధించి ఎవ్రీడే 20 క్వశ్చన్ చేస్తున్నాం కదా, ఇవి నేర్చుకుంటున్నాం. బిఫోర్ గోయింగ్ టు దట్, మనకి ఆఫ్లైన్ బ్యాచ్ 26th అంటే రేపే ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఏపీ కానీ తెలంగాణ కానీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీరు రూపాని నెంబర్ని కన్సల్ట్ కావచ్చు. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. With which of the following sport is the Rohinton Barrier Trophy associated? So, with which of the following sports is the Rohinton Barrier Trophy associated? Rohinton Barrier. ఇది డి బారియా అని చెప్పి వాళ్ళ అబ్బాయి రోహింటన్ అనమాట. వాళ్ళ అబ్బాయి పేరు మీద దీన్ని ఏర్పాటు చేశారు. ముంబై వాళ్ళది 1935లో 36 స్టేషన్లో అనమాట. సో క్రికెట్లో ఇది చూస్తే ఆల్ ఇండియా మనకి ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ అనమాట. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీస్ క్రికెట్ అనమాట. 35-36లో నేను ఏర్పాటు చేశారు. ఓకే, అలాగే విచ్ లీడర్ సెడ్ స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్. విచ్ లీడర్ సెడ్ స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్. ఇది తిలక్ గారు అనమాట. బిపిన్ చంద్రపాల్, ఫాదర్ ఆఫ్ ది రెవల్యూషనరీ థాట్స్ ఇన్ ఇండియా. బిపిన్ చంద్రపాల్ అనమాట. స్వదేశీ మూమెంట్లో కూడా పార్టిసిపేట్ చేశాడు. బీజీ తిలక్, బాలగంగాధర్ తిలక్. ఈయన్ని గాంధీ గారు మోడర్న్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియా, మోడర్న్ హిస్టరీ ఆర్కిటెక్చర్ ఈయన అని చెప్పి కీర్తించడం జరిగిందనమాట. ఫస్ట్ తరం నాయకుడు. ఓకే, అలాగే జేఎల్ నెహ్రూ గారు మన అందరూ తెలిసిందే, మొదటి ప్రధానమంత్రి. మోతీలాల్ నెహ్రూ, జేఎల్ నెహ్రూ ఫాదర్ అనమాట. ఈయన స్వరాజ్ పార్టీ పెడతాడు సిఆర్ దాస్తో కలిపి. ఓకే, అది నెక్స్ట్. Astro H was an X-ray astronomy satellite launched by which country? 2016లో స్టడీ ఆఫ్ యూనివర్స్ కోసం జపాన్ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేసింది. ఆస్ట్రోసాట్ అంటే మనది ఇండియా ఆస్ట్రోనామికల్ శాటిలైట్. ఇది ఆస్ట్రో హెచ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్, ది ఇంక్రీజ్ ఇన్ ఆయిల్ ప్రొడక్షన్ డ్యూ టు అని పెట్టి వైట్ రెవల్యూషనా, ఎల్లో రెవల్యూషనా, బ్రౌన్ రెవల్యూషనా, గ్రీన్ రెవల్యూషనా అన్నాడు. వైట్ రెవల్యూషన్ అంటే మిల్క్ అండ్ ప్రొడక్ట్స్. ఈ వర్గీస్ కురియన్ మిల్క్ ప్రొడక్ట్స్ వైట్ రెవల్యూషన్. 1970sలో వర్గీస్ కురియన్ గారు దీన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ప్రపంచంలోని ఇండియా లార్జెస్ట్ మిల్క్ సెంటర్స్, మిల్క్ ప్రొడ్యూసింగ్ కంట్రీ. అలాగే ఎల్లో రెవల్యూషన్, ఇది ఆయిల్ సీడ్స్ మన అడిగిన క్వశ్చన్ ఇదే. బ్రౌన్ రెవల్యూషన్ లెదరు, కాఫీ. గ్రీన్ రెవల్యూషన్ హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్. ఇవి మనకి రెవల్యూషన్ ఇచ్చిన ఆప్షన్స్ అనమాట. ఓకే, అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండికేటర్స్ కెన్ బి యూజ్డ్ బై విజువల్లీ ఇంపేర్డ్ స్టూడెంట్? లిట్మస్ ఇండికేటర్, ప్యూర్లీ డై ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ లైకెన్స్. సో లిట్మస్ అంటే ఒక డై అనమాట. ప్యూర్లీ డై ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ లైకెన్స్. అలాగే పెటూనియా లీవ్స్, ఇవి న్యూట్రిషన్ డిఫిషియన్సీని ఇండికేట్ చేస్తాయి. పిహెచ్ లెవెల్స్ కూడా ఇండికేట్ చేస్తాయి. టర్మరిక్, దీనిలో కర్క్యూమిన్ ఉంటుంది. న్యాచురల్ యాసిడ్ బేస్ ఇండికేటర్ అనమాట, యాసిడ్ బేస్ ఇండికేటర్. వెనిల్లా ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ ఉంటాయి. ఇదే ఇంపేర్డ్కి అన్ని కారణం అనమాట. సో వెనిల్లా ఆన్సర్. సో అలాగే పుల్కారీ ఈజ్ ఏ ఫేమస్ ఎంబ్రాయిడరీ ఆఫ్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? నిన్న గుల్కారీ అంటారు పాకిస్తాన్లో, సింధ్ ప్రాంతంలో. ఇది ఫ్లవరల్ వర్క్ అనమాట, క్లాత్ మీద. దాన్ని పుల్కారీ ఆర్ గుల్కారీ. ఇది పంజాబ్ రీజన్, పంజాబ్లో ఇప్పటికీ ఉందన్నమాట. ఓకే, విత్ విచ్ ఆఫ్ దీస్ గేమ్స్ ఈజ్ ద టర్మ్ చెక్మేట్ అసోసియేటెడ్? మనం రాజు రాణి యూజ్ చేసినప్పుడు చెస్లో చెక్మేట్ అని వాడుతూ ఉంటాం, అంతేనా? చెస్ ఆన్సర్. అలాగే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ది ఇండియా ఈజ్ ద శివరాయ్ హిల్స్ లొకేటెడ్? అది శివరాయ్ హిల్స్, తమిళనాడు. ఇక్కడ చూడండి మీరు ఒకసారి. శివరాయ్, స్టాన్లీ ఇవన్నీ కూడా మనకి తమిళనాడులో ఉంటాయి అన్నమాట. ఎక్కువ స్టాఫ్ సెలక్షన్లో వస్తుంటుంది, రైల్వేస్లో వస్తుంటుంది. చాలా ఇంపార్టెంట్. స్టాన్లీ, శివరాయ్ మనకి తమిళనాడులో. ఆన్సర్ తమిళనాడు, సి. ఓకే, వెన్ వాజ్ ద యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా? ఈ యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్కి ముందు
ఎక్స్పాండెడ్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి 1978లో స్టార్ట్ చేశారు. అదే 85లో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్గా మారిపోయింది అనమాట. 85 ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద పెనిన్సులర్ రీజన్ ఆఫ్ ఇండియా? అంటే ద్వీపకల్ప పీఠభూములు. మహానది 900 కిలోమీటర్లు, కావేరి 805 కిలోమీటర్లు, నర్మదా 1312 కిలోమీటర్లు. అంటే లార్జెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఇన్ ఇండియా అంటే నర్మదా వస్తుంది. ఇప్పుడు ఇది ఏమి కాదు. నెక్స్ట్ గోదావరి ఆన్సర్. సో గోదావరి ఇచ్చాడు 1465. ద్వీపకల్ప పీఠభూమిలో లాంగెస్ట్ గోదావరి. తర్వాత కృష్ణ 1400 అనమాట. ఓకే. అలాగే బ్లీడింగ్ గమ్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ క్వాషియార్కర్. ఈ క్వాషియార్కర్ ప్రోటీన్స్ లోపం వల్ల వస్తుంది. ప్రోటీన్స్ క్వాషియార్కర్ మరాస్మస్ చిన్నపిల్లల్లో వస్తుంది. అలాగే ఆస్టిగ్మాటిజం ఇది ఐకి. సిలిండ్రికల్ లెన్సెస్ వాడతారుకి సరి కనపడుతుంది, దగ్గర దూరం రెండు కనపడుతుంది. సిలిండ్రికల్ బ్రాడ్గా ఉంటుంది. సిలిండ్రికల్ లెన్సెస్ వాడతారనమాట. ఓకేనా. అలాగే స్కర్వే ఇది టీత్ గమ్స్ చిగుల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. రికెట్స్ ఇది విటమిన్ డి వల్ల అనమాట. స్కర్వే విటమిన్ సి వల్ల కూడా వస్తుంది. ఓకేనా. ఇది అదేవిధంగా హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫౌండెడ్ ఏ వీక్లీ న్యూస్ పేపర్ కామన్వీల్? కామన్వీల్ న్యూ ఇండియా రెండు అనిబిసెంట్. ఓకే. సో లాలా లజపత్ రాయ్ ఇక ఈయన శాండర్స్ చేతిలో చనిపోవడం జరుగుతుంది లాఠీ చార్జ్లో సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా. మదన్ మోహన్ మాలవీయ హిందూ యూనివర్సిటీని ఇంతకుముందు చెప్పాను వీడియోస్లో కూడా. బనారస్ హిందూ యూనివర్సిటీ ఫౌండర్ 1916లో. మోతీలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ ఫాదర్ స్వరాజ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వింగ్ గవర్నమెంట్స్ లాంచ్డ్ ది జల్ అమృత స్కీమ్? ఇది కరెంట్ అఫేర్ అమ్మా, వదిలేసేయండి. బట్ అప్పట్లో కర్ణాటక. తైపైముఖ్ డ్యామ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? తైపైముఖ్ అనమాట. ఇది మణిపూర్లో బరాక్ రివర్ మీద. మణిపూర్ బరాక్ రివర్ తైపైముఖ్ డ్యామ్. ఇలాంటివి వస్తాయి ఎగ్జామ్లో. విత్ విచ్ స్పోర్ట్స్ ఈజ్ వాకర్ కప్ అసోసియేటెడ్? వాకర్ కప్ గోల్ఫ్ ఇంతకుముందు కూడా వచ్చింది ఇది. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ క్రికెటర్ టు ప్లే 200 ODIs? మిథాలీ రాజ్. ఇది కూడా కరెంట్ అఫేర్ అప్పుడుది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్డ్ ది షార్ట్ రేంజ్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ QRSAM in 2019? ఇండియా. ఆన్సర్ ఇండియా. ఇది DRDO BDL భారత్ డైనమిక్ లిమిటెడ్ కలిసి ఈ చేయడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. హూ లాంచ్డ్ ది కంట్రీ వైడ్ పల్స్ పోలియో ప్రోగ్రామ్? ఇది కూడా కరెంట్ అఫేర్. రామ్నాథ్ కోవింద్ అప్పుడు. ద ఫస్ట్ ఏషియన్ గేమ్స్ వర్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీలో 1951లో జరిగాయి. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు లాంచ్ చేశారు. ఓకే. అలాగే వెన్ వాజ్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఎమర్జెన్సీ డిక్లేర్డ్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ ఇందిరాగాంధీ? 75. ఇది 77 వరకు ఉంది. అలహాబాద్ హైకోర్టు ఆమె యొక్క ఎన్నిక చెల్లదని చెప్పినందుకు ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధించారు. ఓకేనా. ఇది ముఖ్యంగా మనకి ఈ క్వశ్చన్స్ అమ్మ, 20 క్వశ్చన్స్ కూడా. ఫ్రెండ్స్ మనం ఇది 6th పార్ట్ అనమాట. అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం 120 క్వశ్చన్స్ వరకు చేసినాం అనమాట. ఇలా 2000 పైన క్వశ్చన్స్ ఉంటాయి. యూ మస్ట్ సబ్స్క్రైబ్ ది రూపా యూట్యూబ్ ఛానల్. యూ కెన్ గెట్ బెనిఫిట్, మోర్ బెనిఫిట్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.